హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పుష్పలత గారు పామూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అనుభవమే జ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సరితా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వవ్యాప్త ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురు దంపతులకు పాదాభివందనాలతో నమస్కరించుకుంటున్నాను. మరి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు కూడా నేను పాదాభివందనాలు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను మాస్టర్స్. సో లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా అనేక మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్సుమాంజలి. సో మాస్టర్స్, మరి అదే మన పర్యూ మీకోసం ఈ యొక్క ప్లాట్ఫామ్‌ని మరి ఎంతో మంది ఆత్మ జ్ఞానాన్ని వారి యొక్క శక్తి మేరకు అందించటం కోసమై, మరి ఇంకా తదేకంగా ఎంతో మందికి ఆత్మ జ్ఞాన విజ్ఞాన భాండాగారాన్ని అందించాలనేటటువంటి ఎంతో కృత నిశ్చయంతో ఫర్ యూ మీకోసం అన్నటువంటి ఈ యొక్క జూమ్ సెషన్‌ని, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అందించటం కోసమై మన సరితా మేడం గారు శ్రీకారం చుట్టి మరి ఈ యొక్క వేదికను అలంకరించి ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌ని కూడా మరి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క మానవ ప్రపంచానికి అందించవలసినటువంటి సరైనటువంటి ఆత్మ జ్ఞాన శాస్త్రాన్ని మరి ఎంతో సులభతరంగా మరి అందరికి అందేలాగా అందించటం కోసం ఫర్ యూ మీకోసం ఈ యొక్క ఛానల్‌ని, ఈ యొక్క వేదికగా అలంకరించారు మన సరితా మేడం గారు వైజాగ్ నుంచి. సో మరి ఈరోజు మనం ఇక క్లాస్‌లోకి వెళ్దాం మాస్టర్స్. సో మరి ముందుగా నా ధ్యాన పరిచయాన్ని మీ అందరికీ నేను చెప్పుకుంటాను మాస్టర్స్. ఎందుకంటే నా పరిచయం తర్వాతే నా అనుభవము చెప్తాను. సో నేను 2009 జనవరి 3వ తేదీన ఈ యొక్క ధ్యాన మహాప్రస్థానంలోకి ప్రవేశించటం జరిగింది. సో మరి 15 సంవత్సరాలైంది నేను ఈ యొక్క మార్గంలోకి ప్రవేశించి. సో మరి అనుభవాలు ఉన్నాయా అంటే చెప్పుకోలేనన్ని అనుభవాలు మాస్టర్స్. ఎందుకంటే మనకి మన విశ్వ గురువులైనటువంటి పత్రిజీ మహారాజ్ గారు ఈ యొక్క మానవ ప్రపంచానికి అందించినటువంటి ఏకైక అనుభవం ఏమిటి అంటే, మీ అనుభవమే మీ జ్ఞానము అన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ యొక్క ప్రపంచానికి తెలియజేయమని చెప్పి ఆయన తదేకంగా ఎన్నో సెంటర్ల ద్వారా, ఎన్నో సత్సంగాల ద్వారా మరి మన గురువర్యులు తెలియజేయటం జరిగింది మాస్టర్స్. మరి ప్రతి అనుభవము మనము నేర్చుకుంటూనే ఉంటాం మాస్టర్స్. ఎందుకంటే మన యొక్క మానవ జీవితంలో మరి ఎన్నో మెళకువలు అంటే ధ్యానంలోకి వస్తేనేనా అనుభవము, రాకుంటే అనుభవం లేదా అనేది కాదు మాస్టర్స్. ఎందుకంటే మానవ జీవితానికి ప్రతిరోజు అనుభవమే. మరి ప్రతి ఒక్క దాంట్లో గుడక ఎంతో నేర్చుకుంటూ, మార్చుకుంటూ మరి వారి యొక్క జీవనం యొక్క ప్రయాణంలో ఎన్నో అనుభూతులు పొందుతూనే ఉంటారు మాస్టర్స్. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చినా వస్తుంది, రాకపోయినా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క మనిషి అన్న తర్వాత వారు పుట్టుక నుంచి మరి వారు ఈ ఒక దేహాన్ని విరమించేంత వరకు వారి జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటున్నాయి. సో మరైతే మనకి ఆధ్యాత్మిక అనుభవాలు, ప్రాపంచిక అనుభవాలు 2 వేరు ఉంటాయి మాస్టర్స్. ఎందుకంటే ప్రాపంచికంగా మనము కొంతవరకు నేర్చుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని వెరిగా నేర్చుకుంటాం మాస్టర్స్. ఎలా నేర్చుకుంటాం చెప్పండి? మరి ధ్యానం చెయ్యటమే ఒక అనుభవం. ఎలా మరి చూడండి, ధ్యానము మన యొక్క జీవితంలోకి ప్రవేశించటమే ఒక గొప్ప అనుభవము.
మరి నా జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చింది? మరి ఏ విధంగా వచ్చింది? నేను రావటానికి గల కారణం ఏమిటి అననంటే, ముందుగా మా హస్బెండు ఈ యొక్క ధ్యానంలోకి రావటం జరిగింది మాస్టర్స్. తర్వాత నన్ను ఈ యొక్క ధ్యానంలోకి తీసుకురావటం జరిగింది. మా సారు ద్వారానే నేను ఈ యొక్క ధ్యానంలోకి వచ్చాను. అయితే మరి నేను ఈ ధ్యానంలోకి హెల్త్ పరంగా వచ్చానా? లేకపోతే నేర్చుకోటానికి వచ్చానా? లేకపోతే ఇంకా ఏదైనా తెలుసుకోవాలని వచ్చానా? అనంటే నేను హెల్త్ సమస్య కోసమే ఈ యొక్క ధ్యానంలోకి రావటం జరిగింది. సో, మరి అందరూ కూడా ఇక రకరకాలుగా ఈ యొక్క ధ్యానంలోకి ప్రవేశించటం జరుగుతుంది. కొంతమంది హెల్త్ క్యూర్ జేసుకోవటానికొస్తారు. కొంతమంది రీసెర్చ్ చేయటానికొస్తారు. కొంతమంది ఇంకా దాని యొక్క అంతరంతర లోతుల్లోకి ప్రవేశించి ఆ యొక్క పూర్ణ జ్ఞానాన్ని వాళ్ళు సమీకరించుకోవటం కోసము ఈ యొక్క మార్గంలోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, నేనైతే హెల్త్ కండిషను నాకు బాగాలేని తరుణంలో ఈ యొక్క ధ్యానం నా జీవితంలోకి రావటం జరిగింది. సో, మరి అయితే నా యొక్క హెల్త్ ఏమిటి అనంటే నాకున్నటువంటి అనారోగ్య కారణం ఏమిటి అనంటే నాకున్నది మైగ్రేన్ తలనొప్పి అనమాట. సో, నాకు మైగ్రేన్ తలనొప్పి నా చిన్న వయసు నుంచి నాకు ఉంది అనమాట. అంటే మరి నేను చిన్నప్పటి నుంచి గూడా నేను వెజిటేరియనే. సారీ. నేను నాన్ వెజ్ అంత తినేదాన్ని కాదు. పూర్తిగా వెజిటేరియనే. అయితే మరి చిన్నప్పటి నుంచి పూర్తి వెజిటేరియన్ అయినా నాకెందుకుంది ఈ తలనొప్పి అని ఒక క్వెషన్ నాలో మొదలైందనమాట. అయితే మరి నాకు చిన్నప్పుడు ఊహ తెలియకుండా ఉన్న వయసు నుంచి నాకు ఈ తలనొప్పనేది ఉంది. సో, నాకిప్పుడు 50 సంవత్సరాలు నా ఒంటి మీదకొచ్చినియి. ఆ రోజుకి, ఈ రోజుకి ఆ తలనొప్పి నన్ను వదలలా ఉంది. అయితే మరి దీనికి కారణం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి నేను ధ్యానంలోకి ఎందుకొచ్చాను? తలనొప్పిని తొలగించుకోవటం కోసమే ధ్యానంలోకొచ్చాను. మరి ధ్యానంలోకి రాకముందు నాకు సివియర్ తలనొప్పనమాట. రోజు సారిడన్ టాబ్లెట్ యేసుకుంటాను. ఎందుకు అనంటే దానికి చాలా పవర్ ఉంటదనమాట. ఈ సారిడన్ టాబ్లెట్‌కి చాలా పవర్ ఉంటది. దీనికి తక్కువ పవర్ ఉన్నటువంటి టాబ్లెట్‌లు ఏవి గూడక నా తలనొప్పి మీద పని చేసేటియి కావు. ఒకటికి 2 మింగినా గూడా తలనొప్పి తగ్గేది గానీ నాకు సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉండేదనమాట ఆ టాబ్లెట్‌లేసుకోవటం వల్ల. సో, మరి ఈ తలనొప్పి తగ్గటం కోసము ముక్కులల్లో పసుర్లు, కళ్ళల్లో పసుర్లు, చెవులల్లో పసుర్లు, గొంతులోకి పసురు ఇలా ఎన్నో రకాల చాలామంది మరి ఇదుంటది గదా! ఇంకొక విధానంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆకు పసుర్లు యొక్క విధానంలో వాళ్ళు వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళిచ్చారనమాట. మరి ఎన్నో హాస్పిటల్సు, ఎన్నో ఎంఆర్ఐ స్కానింగులు, ఎంతో మెడిసిను మరి తిరిగి మేము అలసిపోతున్నాం గానీ, నా తలనొప్పికైతే ఎక్కడ సొల్యూషన్ దొరకలేదనమాట. సో, అప్పటికి నాకు ఒక 30 సంవత్సరాలు నాకయిందనమాట. ఏమి తలనొప్పి నన్ను వదలటం లేదనని చెప్పేసి, సరే మింగుతూనే ఉన్నాను. వచ్చిన రోజుల్లో మింగుతున్నాను. తలనొప్పి ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. విపరీతమైన టెన్షను, కోపము, విసుగు, చిరాకు మా సార్ మీద కోపడ్డం, మా పిల్లల మీద కోపడ్డం, ఏమన్నా చిన్న చిన్న సౌండ్స్ ఒచ్చినా గూడక భరించలేను. ఎండ తగిలితే తలనొప్పి, వర్షం పడుతున్నా తలనొప్పి, చలిగాలి తగిలినా తలనొప్పి. మరి ఎటు చూసినా నాకు అంత ఇరిటేషనే గానీ, నాకు ఒక మనశ్శాంతి అనేది ఉండేది కాదు. టాబ్లెట్‌లే మింగుతున్నా ఎప్పుడు పడుకోవటం. ఇంట్లో పని చేసేదాన్ని కాదు. మా సారే పనంతా చేసుకొని నన్ను ఒక పసిపిల్లలాగా చూసుకునేవాడనమాట. నిజంగా ఆయన నా పాలిట దేవుడని చెప్పాలి మాస్టర్స్. నన్ను భరించాడు. అంత సివియర్ తలనొప్పిని నన్ను భరించాడనమాట. భరించేవాడు భర్త అంటారు కదా! సో, దానికి మా సారే నిలువెత్తు నిదర్శనం అనమాట. అయితే మరి ధ్యానంలోకొచ్చినానిక మరి నా తలనొప్పి తగ్గిందా అంటే తగ్గలేదు మాస్టర్స్. ఎలా చెప్పనా? ధ్యానంలోకి నేనొచ్చిందే తలనొప్పి తగ్గించుకోవాలని వచ్చాను కదా! కానీ ధ్యానము ఎలా చేశాను అనంటే నిజంగా చెప్పాలంటే నాలాగా ఎవ్వరు సాధన చేయలేదు అని నేనంటాను. ఎందుకంటే రోజుకి 24 గంటల ధ్యాన సాధనలో ఉన్నా. ఎందుకంటే నాకున్నటువంటి సమస్య అంత బలమైన సమస్య కాబట్టి, ఈ బలమైన సమస్యకి నేను మరి అంతకు మించినటువంటి సాధనా శక్తిని నేను అందుకోవాలి అని చెప్పేటటువంటి ఉద్దేశంతో నేను సాధనని డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్ సాధనే నేనే సాధన అన్నట్టుగా ధ్యానంలో కూర్చునేదాన్ని. ఎందుకంటే, నాకు ఎవ్వరు గూడా నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు. నా ఒక సమయం
సమయానికి కానీ, నా యొక్క పర్సనాలిటీకి గాని ఎవ్వరు గూడా ఇక డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు. పిల్లలు చూస్తే మమ్మీ ధ్యానం చేసుకోవాలి. మా ఆయన చూస్తే మా భార్య ధ్యానం చేసుకోవాలి. మా ఆయన ఒకటే చెప్తాడు, "రేయ్! అమ్మ ధ్యానంలో ఉంది. అమ్మని డిస్టర్బ్ చేయదు. మీకేం కావాలో మీరే చూసుకోండి. మీకేం కావాలో మీరే తెచ్చుకోండి. మీకేం కావాలో మీరు." ఎందుకంటే మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. టీచర్ అనమాట. గవర్నమెంట్ హై స్కూల్‌లో హెచ్ఎం అనమాట. హెడ్ మాస్టర్‌గా వర్క్ చేస్తుంటాడు. సో, ఆయనకి కొంచెం బిజీ వర్క్ ఉంటుంది. సో, అంత బిజీ వర్క్ పర్సనల్‌గా ఉన్నా గూడాగా అవన్నీ చూసుకుంటూ గూడాక నాకు ఎంత ప్రయారిటీ ఇవ్వాలనో నా సాధనకి, నా యొక్క సమయానికి అంతా ఇచ్చేవాడు. నా స్వేచ్ఛకి ఎక్కడ భంగం వాటిల్లేది కాదు మా ఇంట్లో వాళ్ళ నుంచి. ఇక నాకు ఎవ్వరి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. పరిపూర్ణమైనటువంటి నాకు నేనే ఎంతైనా చేసుకునేటటువంటి లైఫ్ డిజైన్ నాది. అయితే మాస్టర్స్ మరింక నేను ధ్యానం స్టార్ట్ చేసిన మొట్టమొదటి నుంచే ధ్యానం అనేది గంటలు సాధన చేస్తూనే ఉన్నా. రోజుకి 10 గంటలు ధ్యానం, 12 గంటలు ధ్యానం, 14 గంటలు ధ్యానం, 20 గంటలు ధ్యానం, 24 గంటలు నెలకొకసారి పెట్టుకునేదాన్ననమాట. ఒక నెలలో ఒక సండే తీసుకుంటాను. సండే అయితే మా సార్ ఇంట్లో ఉంటాడు గాబట్టి. ఆ రోజు మా సార్ నాకు చెప్తాడు, "ఈరోజు 24 గంటలు ధ్యానంలో నువ్వు కూర్చో నాన్న. ఏం కావాలన్నా నేను చూసుకుంటాను" అనేవాడు. సరే అనని చెప్పేసి 24 గంటలు ఏమి తీసుకోకుండా ఓన్లీ ఒక వాటర్ తీసుకొని సాధన చేసేదాన్ననమాట. ఎందుకంటే నా తలనొప్పితో నేను కింద పడి, దుల్లి, తల నేలకేసుకొని, కొట్టుకొని, ఏడ్చుకునేదాన్ననమాట. అంత సివియర్‌గా ఉండేది ఆ తలనొప్పి. అయితే అట్లా 24 గంటలు ధ్యానం చేసినా నాకు తగ్గలేదు. మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అంటే నేను సరియైన సాధన చేయటం లేదా? సరియైన గైడెన్స్ నాకు లేదా? అంటే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను? ఏం మిస్టేక్ చేస్తున్నాను? ఈ సాధనలో నాకు ఎందుకు తగ్గలేదు? అందరూ ఏం చెప్తున్నారు? ధ్యానం చేస్తే సర్వరోగ నివారిణి. పత్రి సార్ చెప్పాడు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి అని చెప్పేసి ఆయన ఈ యొక్క ప్రపంచానికి వెలుగెత్తి సాటాడు మరి. మరి అంతటి బ్రహ్మ గురువైనటువంటి ఆ మహానుభావుడు ఒక సత్యాన్ని ఈ యొక్క మనుషులకి తెలియజేశాడంటే దాంట్లో ఎంతో పరమార్థం ఉంటుంది గదా! ఇక్కడ తగ్గలేదనేది క్వెషన్ నాలో ఉంది. కానీ నా క్వెషన్‌కి ఆన్సర్ గావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు నేనేం చేశానంటే ఊరికే ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఎలాంటి థాట్స్ రిలీజ్ చేసేదాన్ని కాదు. ఎలాంటి సంకల్పాలు పెట్టేదాన్ని కాదు. ఎప్పుడు తగ్గాలని కూర్చోలేదు నేను మెయిన్ అసలకి. ఊరికే సాధన చేస్తున్నా. సార్ ఏం చెప్పారు? పత్రి సార్ ఏం చెప్పాడు? శ్వాస మీద ధ్యాస చేస్తే నీకు రావాల్సినయి అన్నీ వస్తాయని నన్నన్నాడు. నీకు ఏది పోవాలనో అది పోతుంది. ఏది రావాలనో అది వస్తుంది. మీ కర్మలు తొలగినప్పుడే మీకు రావాల్సిన సిద్ధి, బుద్ధి, భోగము, వైభోగం అన్నీ సిద్ధించుకుంటాయని చెప్పేసి మన గురువర్యులు చెప్పడం జరిగింది. సో, నేను సాధన చేస్తున్నాను తగ్గలేదు. నా క్వెషన్ మొదలైందనమాట. ఎందుకు తగ్గలేదు? దేనికి తగ్గలేదు? నా సాధనలో లోపమా? మరి ఏంటి అసలు అని చెప్పేసి మరి నేను సాధనలో కూర్చున్నప్పుడు క్వెషన్ వేసుకొని ధ్యానంలో కూర్చున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలంటే ఒక 5, 6 సంవత్సరాల తర్వాత 5, 6 సంవత్సరాలకు గూడక ఎక్కడే గానికి సాధన మీద నాకు ఎలాంటి నిర్లక్ష్యం ఏర్పడలా. తలనొప్పి ఉన్నా గూడక సాధన మీద అంకిత భావం ఇంకా పెరుగుతూ ఉంది నాకి. రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు అంటే మరి నేనొచ్చిన ఒక సమస్యను తొలగించుకోవడానికి వచ్చినప్పుడు, సమస్య తగ్గనప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన నాకు కలగలేదు. సాధన చెయ్యాలి. ఇదే పట్టిద్దనమాట. ఇదే మనసు లాగేస్తూ ఉంటది. నిమిషం కూర్చున్నా ఆ ధ్యాన శక్తి నన్ను లోపలికి తీసుకెళ్తుంటది. అంత అంతర్ముఖమైపోతున్నాను సాధనలో నేను. కానీ తలనొప్పి మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పుడు నేను అడిగాను మాస్టర్స్‌ని అడిగాను. మాస్టర్స్ ఎక్కడ నేను లోపం చేస్తున్నాను? ఎక్కడ తప్పిదం చేస్తున్నాను? నా సాధనలో ఏమైనా మిస్టేక్ ఉన్నాయా? నేనేమైనా పరధ్యానం చేస్తున్నానా? లేపోతే సరైన ధ్యానం చేస్తున్నానా లేదా? ఏంటసలు? నాకెందుకు ఈ కర్మ నివారణ అవ్వటం లేదు? అసలు నేను ఈ కర్మ చేయటానికి గల కారణమేంటి? ఏ జన్మలో ఏ పాపం చేశాను? ఈ జన్మలో పాపం చేసినానా? గత జన్మల్లో పాపం చేసినానా? ఇంకేదైనా జన్మల్లో నేను చేసినటువంటి ఈ పాపం ఏంటో, ఈ కర్మ ఏంటో నాకు చూపియండి మాస్టర్స్ అనని చెప్పేసి ఎంతో ఆర్తితో ప్రాధేయపడి మాస్టర్స్‌ని అడిగినాను నేను. అడిగితే నాకు ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు దర్శనమిచ్చారు. నిజంగా అసలు ఆయనను అనుకుంటేనే ఎంతో ఆనందం అన్నమాట. ఆయన దర్శనమిచ్చారు నాకి. దర్శనమిచ్చి ఆయన చెప్పారు, "బాధపడకు బిడ్డ. మరి నువ్వు చేసినటువంటి
కర్మను తెలుసుకోగలిగావు ఈ రోజుటికి నువ్వు. నువ్వు చేసినటువంటి కర్మ మామూలైనది కాదు బిడ్డ. నువ్వు తెలుసుకోవాల్సింది నీ ముందు ఇప్పుడు నీ సీన్ చూపిస్తాను, నీ సినిమా చూపిస్తా చూడనని చెప్పేసి మరి వెంకటేశ్వర స్వామి నాకొక సినిమా చూపిచ్చారు. నిజంగా మాస్టర్స్ అది తలుసుకుంటే నిజంగా ఈ పుష్పనేనా ఆ యొక్క కర్మ చేసింది అనని చెప్పేసి నాకు నేనే ఉరేసుకొని చచ్చిపోవాలనిపిచ్చింది. అంతటి ఘోరమైనటువంటి నేరం నేను చేశాననమాట గత జన్మలో. ఏం చేశాను అననంటే ఒక ఫ్యామిలీ ఉందనమాట. భార్య, భర్త వాళ్ళకి ఒక 5, 6 మంది పిల్లలున్నారు మాస్టర్స్. ఒక భార్య, భర్త 5, 6 మంది పిల్లలున్నారు. ఆ కుటుంబం అంతా భార్య, పిల్లలు అందరూ గూడక ఆ కుటుంబం యొక్క యజమాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యజమాని సంపాదించుకొని వస్తేనే భార్య, పిల్లలకి ఒక పోషణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యజమాని నిత్యము కూలికి పోయి కూలి చేసుకొని కష్టపడి కూలి చేసుకొని ఆ కూలి డబ్బులు తీసుకొస్తేనే ఆ సంసారంలో ఆ పిల్లలకి, ఆ భార్యకి ఆయన కడుపు నిండా అన్నం పెట్టగలుగుతున్నాడు మాస్టర్స్. అయితే ఒకరోజు అతనికి నాకు గొడవ పడింది. ఎక్కడో ఆఫీస్ అంటే కూలికి పోయిన కాడ ఉండలేదు. అక్కడ నేను కూడా ఒక పనికి వెళ్ళున్నాననమాట. అక్కడ గూడా నేను లేడీ జన్మ కాదు నాది. నాది జంటు ఒక జన్మ అనమాట. ఒక మగ జన్మగానే నేనున్నాననమాట ఆ జన్మలో. అయితే నేను అతను ఒక తగులాడుకోవటం, కొట్టుకునే అంత దానిక వెళ్ళిందనమాట. అప్పుడు నేనేం చేశానంటే, "నువ్వు నన్నే అంటావా?" అని చెప్పేసి బాగా పౌరుషంతో, కోపంతో అక్కడ ఒక పక్కన ఒక ఇనుప రాడ్ ఉన్నింది మాస్టర్స్. ఇంత పెద్దది రాడ్. ఇంత లావున ఇంత పెద్దదున్నింది రాడ్. ఆ ఇనుప రాడ్ తీసుకొని అతన్ని కొట్టేసాననమాట. తల మీద కొట్టాను. బాగా ఇక్కడ పడింది దెబ్బ. ఇక్కడ కొట్టేసా. ఇక్కడ కొట్టేసిన తర్వాత దెబ్బకాయన మరణించాడు. చనిపోయాడు. స్పాట్ డెడ్ అనమాట. అక్కడ చనిపోయాడాయన. చనిపోయిన తర్వాత అప్పుడు మరి ఈ కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడి ఉంది కదా! ఆయన ఈళ్ళకి ఒక జీవనాన్ని ఇచ్చేటటువంటి ఇంటి పెద్ద కోల్పోయినప్పుడు మరి ఆ కుటుంబం యొక్క పరిస్థితులు ఇంక ఏంటి? ఎలా వాళ్ళు మామూలుగా ఉండగలుగుతారు? అప్పుడు మరి అతన్ని కోల్పోయినందుకు వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఎంతో ఏడ్చారు. వాళ్ళు మామూలుగా ఏడ్చలేదనమాట. అయితే అతను చనిపోయాడనని చెప్పేసి ఆ కుటుంబం అంతా గూడా అల్లకల్లోలమైపోయింది మాస్టర్స్. ఎందుకంటే చిన్నాభిన్నమైపోయేసింది. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న పిల్లలు. నలుగురైదుగురు గూడా చిన్న చిన్న పిల్లలు. వీళ్ళెక్కడికి వెళ్లి పని చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. ఆ భార్య చూస్తేనేమో చాలా అమాయకంగా ఉంది ఆ భార్య. అంటే ఒక కుటుంబం గందరగోళం అవ్వటానికి నేనే కారణమయ్యాననమాట అక్కడ. ఇంకా ఆ తర్వాత మాస్టర్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకనిపించింది. అయ్యయ్యో! ఎంత పాపిని నేను, ఎంత దుర్మార్గురాలిని నేను. ఆ యొక్క అంటారు చూడు క్షణిక ఆవేశంలో ఎంత పెద్ద తప్పు చేస్తామా అనేది అప్పుడు తెలీదు. తర్వాత తెలిసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే జరగవలసిన నష్టం జరిగిపోయింది. తర్వాత ఎంత ప్రాధేయపడినా, ఎంత సమర్థించుకున్నా, ఎంత అయ్యో పాపం అనుకున్నా చేయగలిగేది ఏమీ లేదు కదా! ఒక కుటుంబానికే అన్యాయం జరిగిందనమాట. సో, అప్పుడు ఇంక నేను రియలైజ్ అయ్యి, ఆ సోలు అంటే నేను ఏ దెబ్బైతే కొట్టి దెబ్బ వల్ల మరణించాడో, ఆ సోల్ నన్ను పట్టుకునిందనమాట. ఆ సోలు నన్ను ఎప్పుడు పట్టుకునిందో తెలుసునా? నేను నా తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పుడే నన్ను పట్టేసుకునింది ఆ సోలు. అంటే నేనింక పుట్టలే, జన్మ తీసుకోలే, జన్మకి ఇంకా రాలే నేనింకా. మా అమ్మ గర్భంలో నేను ప్రాణం పోసుకుంటున్నప్పుడే ఆ సోలు నా బాడీలోకి రావటం జరిగింది. శిశు గర్భంలోనే వచ్చేసిందనమాట. ఆ పుట్టుకతోనే ఆ సోలు నాతోనే వచ్చేసిందనమాట. సో, మరి అందుకే నాకు ఊహ తెలియకుండానే చిన్న వయసులోనే తలనొప్పి స్టార్ట్ అయిపోయింది మాస్టర్స్. సో, ఇంకా అది చూపించిన తర్వాత నిజంగా ఏడుకొండల స్వామికి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే మాస్టర్స్. తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాను కదా! సోల్‌ని అడుగుతున్నాననమాట. అడుగుతూ ఉంటే సోలు క్షమించటంలా అసలకి. ససేమిర క్షమించటంలా. ఏమి ఆ రోజు అంత ఆనందంతో నువ్వు ఉన్నావు. నన్ను చంపాను అనని చెప్పేసి వాడి పీడ విరగడైపోయింది. వాడు పొయ్యాడని చెప్పేసి నువ్వు అంత ఆనందంగా నువ్వు సంతోషంతో ఉన్నావే. ఇప్పుడు నిన్ను ఎలా సంతోషంగా ఉండనిస్తాను నేను? ఉండనివ్వను. నేను పడిన బాధ నువ్వు పడాల్సిందే. అనని చెప్పేసి ఆ సోల్ నన్ను హెచ్చరించింది మాస్టర్స్. నేను ఎంత క్షమాపణ అడిగినా కూడాక నన్ను క్షమించటం లేదు.
తర్వాత మళ్ళీ ఆ కుటుంబ సభ్యులందరిని కూడక పిలుసుకొని, ఆ సోల్స్ అందరికీ క్షమాపణ చెప్తూ ఉంటే, ఆ సోల్స్ గూడా నన్ను క్షమించలేదు మాస్టర్స్. క్షమించడం లేదు. ఈ సోల్ క్షమించడం లేదు. ఆ సోల్స్ వాళ్ళ భార్య, పిల్లల సోల్స్ గూడా నన్ను క్షమించటం లేదు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. "మేము అనుభవించిన బాధ నువ్వు అనుభవించాలి. ఎందుకు క్షమించాలి నిన్ను? నిన్ను మేము క్షమించమని" అని చెప్పేసి వాళ్ళు అంటూనే ఉన్నారనమాట. ఇంకేం చేయాలో నాకర్థం కాల. అయితే నేను చేసిందేంటి అననంటే, అక్కడ అంటే మళ్ళా ఈ జన్మకు వచ్చేటప్పుడు అంటే సోల్‌కి తెలుసు గదా! మనం గత జన్మలో ఏం చేశామనేది మన భౌతిక శరీరానికి తెలియకపోయినా, మన కాన్షియస్ మైండ్‌కి తెలియకపోయినా సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది ఉంటుంది. అయితే ఈ సోల్ మళ్ళా ఈ డిజైన్‌కి, ఈ జన్మకి, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అక్కడ నేను ఒక ఆహ్, సైన్ చేసి వచ్చాననమాట. ఏం సైన్ చేశాను? ఆహ్, ఆహ్, అక్కడున్న మాస్టర్స్‌కి, అక్కడున్నటువంటి దేవీ దేవుళ్ళకి అంటే మన యొక్క పూర్ణాత్మ అంటే మనం ఏ ఆత్మ నుంచైతే ఒక అంశగా విడివడి ఈ భూమి మీద జన్మ యొక్క ప్రణాళికలో మనం భాగస్వాములం అవుతామో, మన ప్రణాళిక ఏదైతే ఉంటుందో, ఈ ప్రణాళిక జన్మ, ఈ కారణ జన్మ తీసుకోవటానికి వచ్చేటప్పుడు అక్కడ నేను ఒకటి నిర్ధారణ చేసుకొని వచ్చాను. ఏం చేసి వచ్చానంటే, నేను ఈ జన్మ ముగించుకొని మరో జన్మకు వెళ్తున్నాను భూమి మీద. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవటానికి వెళుతున్నాను. కానీ ఈ జన్మలో నేను చెయ్యకూడనటువంటి ఒక పాపం చేస్తున్నాను. అది మహా పాపం అది. అది ఎంతటికి క్షమించరానటువంటి ఒక నేరం నేను చేసినాను. దానికి నేను ఏ ఏ జన్మకైతే మళ్ళీ నేను వెళుతున్నానో, ఆ జన్మాంతరం నేను ఆ కర్మను అనుభవిస్తాను అనని చెప్పేసి నేనక్కడ నా యొక్క జన్మ డిజైన్ లైఫ్‌లో నేనక్కడ సైన్ చేసుకొనొచ్చినాను మాస్టర్స్. చూడండి. ఎంత ఉంటదంటే నిజంగా ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక సారాంశము అసలు తెలుసుకుంటుంటే ఇదొక మహాసముద్రం అన్నమాట. మరి నేను ధ్యానంలోకి రాకముందు ఏంటి తలనొప్పని ఏడ్చాను, పడ్డాను, కింద కొట్టుకున్నాను. అసలు ఎంతో నలిగిపోయాను. ధ్యానంలోకి వచ్చినానే కూడక సాధన చేస్తున్నాను. తలనొప్పి తగ్గలేదననే ఒక ఆలోచన ఒకటే ఉన్నింది. తర్వాత దాన్ని పరిశీలన చేసుకొని, పరిశోధన చేసుకొని, శోధించుకొని, సాధించుకొని తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సందేశమే ఇది మాస్టర్స్. అప్పుడు నేను ఏం సైన్ చేసొచ్చాను, నేను ఈ జన్మలో ఏదైతే ఒక కుటుంబాన్నే అస్తవ్యస్తం చేసి వాళ్ళ యొక్క ఆనందానికి, సంతోషానికి, సుఖానికి నేను అడ్డుపడి వాళ్ళ యొక్క జీవనం లేకుండా వాళ్ళని ఎంతో హింసించి బాధపెట్టాను. మరి ఈ శిక్ష అనేది నేను ఇప్పుడు వెళుతున్నటువంటి జన్మలో జన్మాంతరం నేను ఆ శిక్షను అనుభవిస్తాను. ఆ పెయిన్ నేను అనుభవిస్తాను. ఆ కర్మను నేను తీసుకెళ్తున్నాను నాతో పాటు. ఆ కర్మను నేను జన్మ ఉన్నంత వరకు నేను అనుభవిస్తానని చెప్పేసి అక్కడ నేను సైన్ చేసుకొని వచ్చినాననమాట ఈ జన్మకి. మరి ఇంకా వచ్చి సత్యం తెలిసింది కదా ఇప్పుడు. అసలు తెలుసుకోవాల్సినటువంటి సత్యము ఇక్కడ నాకు ఎవరు చూపిచ్చారు? వెంకటేశ్వర స్వామి చూపిచ్చారు. వెళ్ళి ఇప్పుడు చూడమ్మా నువ్వు మరి బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, తగ్గలేదంటున్నావు. నువ్వు చేసుకున్నటువంటి సంతకమే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ ఒక జన్మ యొక్క సారాంశం చూసుకో అని చెప్పేసి, నా యొక్క జన్మ యొక్క మొత్తం సినిమా చూపించారనమాట. సో, మరి నాకింక నా యొక్క కర్మ గురించి నేను చూసుకున్న తరువాత, నేను ఈ జన్మ కారణానికి తెచ్చుకున్నటువంటి కర్మను నేను అనుభవిస్తూనే ఉన్నాను మాస్టర్స్. నాకైతే సత్యం తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత అనుగుణంగా మనము మార్చుకుంటూ వెళ్ళాలి. సో, తర్వాత నాకీ మాస్టర్స్ అయితే ఒకటి ఏంటి చెప్పనా? ధ్యానంలోకి రాకముందు నేను టాబ్లెట్‌లు, సారిడిన్ టాబ్లెట్‌లు మింగేదాన్ని. ధ్యానంలోకొచ్చినాక కొన్ని రోజులు నేను ఈ సత్యం తెలుసుకోకముందు గూడక నాకది కంటిన్యూషన్‌లో ఉన్నింది. సారిడిన్ టాబ్లెట్స్ మింగుతున్నాను. అయితే నేను ఎప్పుడైతే ఈ ఒక సత్యం తెలుసుకున్నానో, తెలుసుకున్న కాడ్నించి తలనొప్పైతే ఉంది. కానీ టాబ్లెట్ యేసుకునేటంతటి తలనొప్పి లేదు. అంటే 100కి 50% తగ్గింది. 50% ఉంది. అలా వస్తది. అలా వెళ్ళిపోద్ది. అప్పుడప్పుడు అలా వచ్చి పలకరించిపోతుంటదనమాట. నేను ఉన్నాను అని చెప్పేసి ఒక పలకరింపులాగా, తొలకరి జల్లుల్లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటది. అంత లేదు తగ్గింది. కొంచెం వరకే. నిజంగా నా తలనొప్పికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చెయ్యాలి. ఎందుకు అననంటే, దాని వల్లనే నేను ఈ యొక్క ధ్యానంలోకొచ్చాను గాబట్టి. అదే లేకపోతే నేను ధ్యానంలోకి రానుగా. ఈ యొక్క గుణపాఠం నేను నేర్చుకోలేనుగా. ఈ యొక్క జ్ఞానం అనేది నాకు తెలీదుగా. మరి ఈరోజు ఆ ఒక తలనొప్పికి నేను రోజు థాంక్స్ చెప్పుకుంటాను. నిజంగా థాంక్స్ నాన్న నాకు నా జీవితాన్నే మార్చేటంతటి
ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నాకు అందించావు. నిజంగా థాంక్స్ నాన్న అని చెప్పేసి నా తలనొప్పికి నేను రోజు థాంక్స్ చెప్తాను. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం తనని. ప్రేమిస్తేనే ఏదైనా గూడాక అర్థం చేసుకుంటది. తిరిగి ప్రేమిస్తుందనమాట. సో, ఆ విధంగా నా యొక్క అనుభవం అనేది నాకు జీవితానికి సరిపడా జ్ఞానాన్ని నేర్పించిందనమాట. సో, మాస్టర్స్ ఇంకా మరి ఈ విధంగా మనకి మన యొక్క ఈ ఒక శరీరాన్ని మనకెవరిచ్చారు మాస్టర్స్? మనకి తల్లిదండ్రులు. మనకి ఈ యొక్క దేహధారణ అనేది చేస్తూ ఉంటారు. ఇస్తారు. మరి తల్లిదండ్రులు మనకి ఈ యొక్క దేహాన్ని ప్రసాదించిన తర్వాత మరి మనకి మన మనసు అనేది భౌతిక ప్రపంచం నుండి మన మనసు అనేది ఏర్పడుతుంది. చూడండి చక్కనైన, అందమైన దేహం మన తల్లిదండ్రులు మనకిచ్చినప్పుడు, మనసు అనేది ఎందుకు పరిపరి విధాలుగా ఉంటుంది మాస్టర్స్. అందరూ ఒకే మనస్తత్వంతో ఎందుకు ఉండలేరు అనంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, మరి అందులో మనం జీవించేటటువంటి జీవన విధానం కావచ్చు, అదే విధంగా మనము తీసుకునేటటువంటి ఆహార నియమాలు, ఆహార వ్యవస్థ గూడా కావచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు మనసు అనేది ప్రాపంచికంగా, సమాజపరంగా ఏర్పడినటువంటి మనసు. మరి బుద్ధి ఎలా వస్తుంది మనకి? బుద్ధి అనేది గత జన్మల యొక్క జన్మ పరంపర నుంచి బుద్ధి అనేది ఆ ఒక విచక్షణ అనేది మనకి వస్తుంది మాస్టర్స్. అయితే మరి మన యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? మన యొక్క పూర్ణాత్మ నుంచి ఈ యొక్క అంశాత్మ అనేది ఈ జీవాత్మ ఇక్కడ విరాజిల్లటం అనేది జరుగుతుంది మాస్టర్స్. అయితే ఇక్కడ మన మనసుని నియంత్రించాలి అనేది మనకు మన పత్రిజీ సార్ చెప్పారు. మన బుద్ధిని విచక్షణ జ్ఞానవంతంగా మనం మలుచుకోవాలనేది పత్రి సార్ కాన్సెప్ట్. మరి నీకు నువ్వే దేవుడివి, నీకు నువ్వే ఉద్ధరించుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అనేటటువంటి కాన్సెప్ట్‌ని మన పత్రిజీ సారు ఈ యొక్క లోక కళ్యాణంలో మరి ఎంతో మందికి ఆయన ప్రపంచ మానవాళికి అందించటం జరిగింది. సరే మరి మన ధ్యానంలోకొచ్చిన తర్వాత మన మనసును మార్చుకున్నామా మాస్టర్స్? మనకు మనమే క్వెషన్ వేసుకుందాం. మరి మన బుద్ధి విచక్షణగా ఉందా? లేదా? మరి అదే విధంగా మనము చేస్తున్నటువంటి ప్రతి చర్య, ప్రతి క్రియ, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట ఎలా ఉంటుంది మాస్టర్స్? సో సెట్ జేసుకోవాలి. మనకి మనమే సెట్ జేసుకోవాలి. మనకు మనం సెట్ జేసుకోపోతే మనలో ఎన్ని రోజులు ధ్యానం చేసినా, ఎన్ని గంటలు ధ్యానం చేసినా, అది సాధన చేస్తున్నామా, లేసామా, మళ్ళీ మనం యథావిధిగా మన దినచర్యలలో మనం పాల్గొంటున్నామా అన్నట్టు ఉంటుందే కానీ, మార్పనేది వచ్చిందా లేదా? ఎంత మారాము? ఎంత నేర్చుకున్నాము? ఎంత నేర్చుకున్న దాన్ని 10 మందికి ఎలా మనం అప్లై చేసి చెప్తున్నాం? ఏ విధంగా అప్లై చేస్తున్నాం? అనేటటువంటి ఒక జిజ్ఞాస అనేది మనలో కలగాలి మాస్టర్స్. నిజంగా మన మీద మనకు ఎరుక లేనప్పుడు, మన మీద మనకు ధ్యాస లేనప్పుడు, మరి మనము నేర్చుకున్నటువంటి ధ్యానానికి ఏ మాత్రం అంగీకారం కాదు మాస్టర్స్. చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు. గంటలు, 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 గంటలు ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ మాట శుద్ధి ఉండదు, మనసు శుద్ధి ఉండదు. మరి వాళ్ళు చేసేటటువంటి ఆర్గనైజింగ్‌లో కూడా ఒక శుద్ధి ఉండదు. మరి చేస్తూ ఉంటారు. ఈరోజు ఎంతోమంది నేను ఎవరిని పాయింట్ ఔట్ చేయట్లేదు మాస్టర్స్. చేస్తున్నటువంటి కొన్ని నేను చూస్తున్నాను కాబట్టి నాకనిపిస్తూ ఉంటది. మరి ఆర్గనైజింగ్‌లో చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఇవి ఏదో వాళ్ళేదో సీఎం, పీఎం లాగా ఫీల్ అవుతూ మాకు మించి వేరే ఎవరు ఇది చేయలేరన్నట్టు అహంభావం చూపిస్తూ ఉంటారు మాస్టర్స్. అని పత్రిజీ సార్ ఏమన్నాడు? అర్షడ్ వర్గాలను జయించండి అని చెప్పారు. మనలో పొయ్యాయా మాస్టర్స్? అర్షడ్ వర్గాలు పొయ్యాయా? దానం చేయాలంటే ఒకసారి ఇస్తే రెండోసారికి ఎన్ని మాటలు ఇయ్యాలి మీకు అననంటారు. మరి అదే విధంగా మనలో కోపం తగ్గిందా అనంటే చిందులు దొక్కుతారు. ఆర్గనైజింగ్ చేసేటప్పుడు ఎంత చిందులేస్తారంటే అంత చిందులేస్తూ ఉంటారు. ఎక్కడ నైపుణ్యం ఉంది చెప్పండి మాస్టర్స్? ఎక్కడ మీరు సహనంతో ఉంటున్నారు. సమయమే సాధన, సహనమే ప్రగతి అన్నాడు పత్రిజీ సారు. మరి సమయాన్ని సాధనకి మనము సమకూర్చుకున్నప్పుడు, సహనాన్ని ఎందుకు మనము ప్రగతిగా మలుచుకోలేకపోతున్నాము? మరి ఎప్పుడొస్తుంది మనకు ఆ ప్రగతి అనేది? నీ ఒక సహనమే కదా! నీ యొక్క ఓర్పే కదా! మరి నిజంగా చెప్పాలి అననంటే, మరి నేనున్నటువంటి సిట్యుయేషన్‌లో మా సార్ ఉన్నటువంటి పోస్టు ఒక హై స్కూల్‌లో హెడ్ మాస్టర్ ఆయన. మరి ఆయనకి ఎంత సహనం ఉంది మాస్టర్స్. ఎంత ఓర్పు ఉంది. ఎంత ఆయన నిజంగా మా ఆయన్ని తలుసుకుంటే నిజంగా అబ్బా! అసలకి 100 టెంకాయలు కొట్టినా, 100 నమస్కారాలు పెట్టినా సరిపోవు మాస్టర్స్. అంత ఓపిక, అంత సహనం.
ఉన్నామో అంత బుద్ధి విచక్షణతో ఉంటాడనమాట. ప్రతిదీ కూడా ఒక నేర్పిస్తూ ఉంటాడు. ఇలా ఉండాలి కన్నా, ఇలా ఉండాలి నాన్న, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. అంటే నా ఒక ప్రతి స్టెప్‌కి ఆయన ఒక మోటివేషన్ అనమాట. నాకెక్కడో గురువులు లేరు. మా ఆయనే నాకు గురువు అనమాట. ప్రతిదీ నాకు నేర్పిస్తుంటాడు. నిజంగా చెప్పాలంటే నేనేం చదువుకోలేదు. చదువుకోకపోయినా గూడక మరి ఆ ఒక చదువులో ఉన్నటువంటి విలువల్ని, ఆ సంస్కారాన్ని నాకు ప్రతి క్షణం మా ఆయన నేర్పిస్తుంటాడు. సో, ఈరోజు నేను స్టేజి యాంకరింగ్ చేయగలుగుతున్నాను. ఎలా చేయగలుగుతున్నాను మరి? నేనేం చదువుకోలేదే. మరి ఆ వాక్ క్షేత్రము, ఆ వాక్ శుద్ధి ఎలా వచ్చింది మాస్టర్స్? అది అంతా గూడక మనకి రావాలి అనంటే, ఆ వాక్ శుద్ధి రావాలంటే ఖచ్చితంగా మౌనం ఉండి తీరాలి మాస్టర్స్. మౌనమే అన్నిటికి కూడాక మనకి శక్తిని, మరి మన యొక్క ఎదుగుదలకి ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది మాస్టర్స్. ఈ మౌనంలో మనము ఎంతో శక్తిని ముందు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే, మనకి పని చేసేటప్పుడు కావచ్చు, మరి అదే విధంగా ఆలోచనలో కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, మనకి శక్తి లాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మౌనం ఉండటం వల్ల శక్తి లాస్ అవ్వటం అనేది ఉండదు. ఎందుకంటే, శక్తి మనకి నిండుతూనే ఉంటుంది. ఎప్పుడు నిరంతరము ఆ శక్తి యొక్క సమాధానంలో మనము మమేకమై ఉంటామనమాట. ఈ మౌనం అనేది చాలా చాలా శక్తియుతతో కూడి ఉంటుంది మాస్టర్స్. ఆ విధంగా మౌనం ఉన్నప్పుడు నీ ఆలోచన నీకు శూన్యమవుతుంటుంది. ఎప్పుడు అంత తీవ్రమైన ఆలోచన ఉండదు. ఆలోచన శూన్యమవుతుంది. ఎప్పుడైతే నీ మనసును శూన్యం చేసి, ఆలోచన శూన్యం చేస్తావో అప్పుడే నీకు రావాల్సినటువంటి శక్తి నీ యొక్క ప్రతి అణువణువులోను ఒక కేంద్ర బిందువులాగా అది ఒక చైతన్యవంతంగా వెలుగుతో నిండిపోతూ ఉంటది మాస్టర్స్. ఇది రియల్ ఎక్స్‌పీరియన్స్. నేను మౌనంలో ఎక్కువుంటాననమాట. ఎక్కువ రోజులు నేను మౌనం ఉండటానికే ఇష్టపడతాననమాట. 11 డేస్ మౌనంతో స్టార్ట్ చేసినాను మాస్టర్స్ నేను. 41 డేస్ మౌనం చేసినాను. మరి ఈ విధంగా ఒక్కొక్క నెల మార్చి నెల, 2 నెలలు మార్చి ఒక నెల అట్లా నేను కంటిన్యూగా ఈ మౌనము, ధ్యానం అనేది ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను. నేను మౌనంలో ఉన్నప్పుడే మాకు మా ఆర్గనైజర్స్ అందరూ గూడా ఎక్కువగా, "మేడం మీరెక్కువ మౌనంలో ఉంటే ఇక్కడ ఆర్గనైజింగ్ ఉంటది మేడం. మీరు అలా ఉంటే ఇక్కడ మాట్లాడాలి మీరు. మీరు స్టేజి యాంకర్ చెయ్యాలి ఇక్కడ. మీ వాకు వినపడాలి" అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, నేను వెళ్తూనే ఉంటాను. ఆ రోజు వరకు చేయవలసిన నా వంతు సేవ, నా వంతు కార్యము, నా వంతు కార్యక్రమము నేనక్కడ ఖచ్చితంగా చేస్తాను. మళ్ళా మామూలు మ మ మరుసటి రోజు నుంచి మళ్ళీ మౌనం మొదలైతుందనమాట. అంటే నా సేవలోనూ నేనెక్కడ లోపం చేయలేదు. మరి అదే విధంగా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలలోనూ ఎక్కడ నేను లోపం చేయలేదనమాట. అదే విధంగా నా పనుల్లో కావచ్చు, నా సాధనలో కావచ్చు, నా మౌనంలో కావచ్చు, నేను అన్ని రకాలుగా గూడాగా ఆధ్యాత్మిక చింతనలో, జిజ్ఞాసలోనే ఉంటాననమాట. సో, ఈ మౌనము ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో మాస్టర్స్, ముందు మనకు వాగ్దేవి సిద్ధి అనేది వస్తది మాస్టర్స్. ఈ వాగ్దేవి సిద్ధి వచ్చినప్పుడే మనం ఒక వాక్కు అనేది చాలా ఎలా ఇప్పుడు మన గురువులు ఎందుకు మరి మౌనంలో ఉంటారు? ఇప్పుడు శ్రీశైలం అడవుల్లో కావచ్చు, మరి అదే విధంగా హిమాలయాలలో కావచ్చు, గుహల్లో కూర్చొని మరి వాళ్ళందరూ గూడా ఇక సంవత్సరాల తరబడి వాళ్ళు మౌనంలో ఉంటారు. ఎందుకు మౌనంలో ఉంటారనంటే, వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే వచ్చారో, ఈ ఒక భూమండలాన్ని ఉద్ధరించటం కోసం, వాళ్ళ శక్తిని ధారపోయటం కోసమే మరి జరుగుతున్నటువంటి విపత్తులు కావచ్చు, మరి ఈ భూమి మీద జరిగేటటువంటి ఎన్నో విపత్తుల్ని వాళ్ళు అరికట్టటం కోసం వాళ్ళు మౌన సాధనలో ఉండి, వాళ్ళ మౌన శక్తితోనే వాటన్నిటిని కొంత మేరకు ఆపగలుగుతున్నారు. ఈ ఒక వినాశనాల నుండి వాళ్ళు రక్షిస్తూ ఉంటున్నారనమాట. అలాంటి సిద్ధి మౌనంలోనే ఉంటుంది మాస్టర్స్. అయితే మనము ప్రాపంచికంగా సంసారబద్ధంగా మనమున్నటువంటి ఈ క్రమంలో మౌనం ఎలా సాధ్యమవుతది అనేటటువంటి క్వెషన్ అందరికీ ఉంటది మాస్టర్స్. ఎందుకంటే మరి సంసారంలో అన్న తర్వాత సవాలక్ష కారణాలుంటాయి కదా! ఎన్నో మాట్లాడాలి, ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలి. పొద్దున లేస్తే ఈవినింగ్ పండుకునేంత వరకు అత్తమామలు ఉన్నవాళ్ళు అంటే నాకెవ్వరు లేరండి. అత్తమామలు ఎవరు లేరు. కాబట్టి నాకంతా ఫ్రీడమే. మరి అత్తమామలున్న వాళ్ళందరికీ వాళ్ళని చూసుకోవాలి. చిన్న చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళని చూసుకోవాలి. మరి భర్తను చూసుకోవాలి. బంధువులను చూసుకోవాలి. మనకు భవబంధాలు ఉన్నాయి గాబట్టి మరి పత్రిజీ సార్ అన్నారు శుభాశుభ పరిత్యాగి అనన్నారు. అంటే మనము బంధుత్వంలో ఉంటూ అన్నీ చూసుకుంటూ గూడాక మనం చేయవలసినటువంటి ధర్మము, మన యొక్క కర్తవ్యము అన్నీ చేసుకుంటూ మరి ఈ ఒక 24 గంటల ఈ యొక్క చక్రంలో 18 గంటలు మనము హ్మ్.
మన యొక్క కుటుంబం కోసం మనం కష్టపడినా కూడాక మిగిలినటువంటి 6 గంటలు ఒక సమయం అంటే 6 గంటల సమయం మనకెప్పుడు దొరుకుతుంది? నైట్ టైమ్ దొరుకుతుంది మాస్టర్స్. అంతే గదా! ఇప్పుడు పొద్దున తెల్లవారుజామున 4 గంటలకు లేసినా, 5 గంటలకు లేసినా, 6 గంటలకు లేసినా నైట్ పడుకునేంత వరకు మనకి శ్రమిస్తూనే ఉంటారు. ఇద్దరు గూడక భార్యాభర్తలు. ఇప్పుడైతే ఇంకా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయితే వాళ్ళకి డే అండ్ నైట్ జాబ్స్ చేస్తూనే ఉంటున్నారు. వాళ్ళు మరీ అలసిపోతున్నారు. సో, 24 గంటల్లో నువ్వు 18 గంటలు నీ యొక్క దినచర్యకు నువ్వు కేటాయించుకున్నా గూడాక, ఒక 6 గంటలు నీ కోసం నీకు అది ఎప్పుడు దొరుకుతుంది? నైట్ టైమ్ దొరుకుతూ ఉంటుంది. ఆ నైట్ టయాన్ని నువ్వు నిద్రపోకుండా చక్కగా ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు మాస్టర్స్. ఎందుకంటే, మనకిప్పుడు పత్రిజీ సారన్న ఏమన్నాడు? చిన్న చిన్న రోగాలే చిన్న చిన్న పాపాలు. పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద పాపాలు అనన్నాడు. అంటే మనం చేసినటువంటి పాపాన్ని బట్టే ఆ రోగం ఉంటుంది. రోగాన్ని బట్టే మందు ఉంటుంది. ఇప్పుడు పెద్ద కర్మ అయినప్పుడు 4, 5 రకాలు మందులు యేసుకోవాలి. చిన్న కర్మ అయితే ఏదో ఒక టాబ్లెట్ యేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకున్నటువంటి కర్మలు మనం ప్రక్షాళన చేసుకోవాలి అననంటే ఖచ్చితంగా దానికి మనము ఎక్కువ సాధన చెయ్యాలనమాట. ఎక్కువ సాధన చేస్తేనే దాన్ని ఒక సాధనా శక్తితో రోజు రోజుకి దాని యొక్క ఏదైతే బలంగా ఉంటుందో ఆ బలం అనేది తగ్గి చాలా తక్కువైపోతూ ఉంటది. రోజు రోజుకి తక్కువైపోతూ ఉంటది. ఆ కర్మ అనేది తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. అలా మనం సాధన చెయ్యాలనమాట. ఈ ఒక నైట్ సాధన చేసుకోకుండా మాకు నిద్రొస్తుంది అని పడుకుంటే పడుకోండి నేను కాదనను. కానీ మన ఈ ఒక మానవ జన్మని మనము చరితార్థం చేసుకోవాలంటే, మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోవాలి. మన కోసం మనం సమయం కేటాయించుకోకుండా, మరి నిద్రొస్తుంది నిద్రపోదాం అనంటే, ఈ జన్మకే మనం నిద్రపోతే ఇంకెన్ని జన్మలు నిద్రపోవాలి మాస్టర్స్? ఈ జన్మలో ఆధ్యాత్మిక సత్యం తెలుసుకున్నాం. తెలుసుకోకముందు నిద్రపోయాము. మరి తెలుసుకున్నాను కూడా ఇంకా నిద్రపోతాము అననంటే, ఇంక నిద్రే నువ్వు, నువ్వే నిద్ర అయిపోతే, ఇంకా నీ ఒక జన్మకి ఏమి నువ్వు కారణం తెలుసుకోగలవు మాస్టర్స్? తెలుసుకోలేవు. కాబట్టి నిద్రను తీసి పక్కన పెడితే, మనం సాధనకి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, మరి నువ్వు ఏ నిద్రలో అయితే నువ్వు ఒక సంతృప్తిని ఫీలవుతావో, అంతకు మించినటువంటి డబలు నువ్వు ఈ ఒక ధ్యాన సమయంలోనే, ధ్యానంలోనే నువ్వు డబల్‌కి డబుల్, డబల్‌కి డబులు ఈ ఒక ఎనర్జీని ఫీలవుతావు మాస్టర్స్. ఈ ఎనర్జీలోనే నీకు నిద్రలేమి అనేటటువంటిది ఏమీ ఉండదు. అసలు నువ్వు పడుకొని 4 గంటలు నిద్రపోయి లేసినటువంటి ఏదైతే ఒక సంతృప్తిని నువ్వు ఫీలవుతావో, అంతకు మించినటువంటి ఒక ఫీల్ నీకు ఒక 6 గంటల సాధనలో అంతకు మించినటువంటి రెట్టింపు ఫలితాన్ని, ఆ శక్తిని అదంతా గూడాక నువ్వు పొందుతావనమాట. ఇది నా యొక్క స్వీయ ఎక్స్‌పీరియన్స్. నా అనుభవం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ రోజుకి గూడాక కరెక్ట్‌గా నైట్ 10 గంటలకు ధ్యానంలో కూర్చుంటాను. ప్రతిరోజు 10 గంటలకు ధ్యానంలో కూర్చుంటాను నైటు. 10 గంటలకు ధ్యానంలో కూర్చుంటే నేను తెల్లవారుజామున 5 గంటల వరకు ధ్యానంలోనే ఉంటాను. నేను పడుకోను, నిద్రపోను. 5 గంటలకు లేసి మళ్ళా నా యథావిధి దినచర్య పనులు నేను చేసుకుంటాననమాట. ప్రతిదీ నా అనుభవమే నేను చెప్తున్నాను మాస్టర్స్. ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ ఇక్కడ మనము ప్రతి అనుభవాన్ని నేర్చుకోవాలి మాస్టర్స్. మన దగ్గరికి ఒక అనుభవం వచ్చిందంటే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? వెతకాలి. వెతికితేనే దొరుకుతది. వెతకకపోతే ఏది దొరకదు. ఎప్పుడైతే మన అన్వేషణ ప్రారంభమవుతుందో, ఆ అన్వేషణలోనే అనంతమైనటువంటి ఆత్మ పరిశీలన, ఆత్మ శోధన, ఆత్మలోనే మనము ప్రతిది గూడా తెలుసుకోగలుగుతాం. మన సాధనే ఆత్మ సాధన. మన జ్ఞానమే ఆత్మ జ్ఞానము. మన ఆనందమే ఆత్మానందము. మరి ఇంతటి పరమార్థాన్ని, పరమ సత్యాన్ని ఈ యొక్క జగత్తుకి మరి పరిచయం చేసినటువంటి పత్రి సారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సందేశానికి మనం ఏ మాత్రం కట్టుబడి ఉంటున్నాం? ఏ మాత్రం మనం న్యాయం చేయగలుగుతున్నాం? ఏ మాత్రం మనం స్టెప్ తీసుకోగలుగుతున్నాం మాస్టర్స్ చెప్పండి? సో, సాధన చేస్తేనే కాదు మాస్టర్స్. మనలో మార్పు రావాలి. ఫస్ట్ మన గుణాలలో మార్పు రావాలి. ఏ గుణంలో మార్పు రానంత వరకు ఎన్ని గంటలు సాధన చేసినా గూడాక అది మనకొక ఆనందాన్ని, ఒక సంతృప్తిని ఇస్తుంది. కానీ కర్మ అనేది తెగాలి అనంటే, కర్మ అనేది మనకు తొలగాలి అననంటే ఖచ్చితంగా దానికి ఇంకా సాధన పెంచాలి. ఇంకా సాధన పెంచాలి. ఒక గంట ధ్యానము, 2 గంటల ధ్యానం సరిపోదు మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం పొద్దున టిఫిన్ చేసామనుకోండి, మధ్యాహ్నము మళ్ళీ మనము లంచ్ టయానికొచ్చేసరికి మళ్ళీ మధ్యలో గూడా ఆకలవుతూ ఉంటుంది. ఆకలవుతున్నప్పుడు మళ్ళా మనం ఏదో ఒక స్నాక్స్ తింటాం. మళ్ళీ నైటు మనము డిన్నర్ చేయబోయేసరికి మళ్ళా మధ్యలో మనం స్నాక్స్ తీసుకుంటాం. అంటే మన యొక్క భౌతిక దేహానికి సంబంధించినటువంటి నాలిక రుచి కోసము మనం ఇన్ని సార్లు మనము స్నాక్స్ అని, లంచ్ అని, టిఫిన్ అని, డిన్నర్ అని మనం ఇన్ని తీసుకుంటున్నామే. మరి ఆత్మకి ఎంత ఎనర్జీ కావాలి మాస్టర్స్. ఎందుకంటే ఈ యొక్క 50 కేజీల శరీరాన్ని మోస్తుండేది ఎవరు చెప్పండి? ఆత్మే గదా! మరి ఈ ఆత్మ మరి
ఉన్నతంగా ఎదగాలి అనంటే, ఇంకా శక్తివంతం అవ్వాలి అనంటే, మరి ఆత్మ ఒక పరమాత్మ అవ్వాలి అనంటే మనం ఏం చేయాలి? మరి మన దేహ స్నానం ఎలా చేస్తున్నామో ఆత్మ స్నానం అలా చేయాలి మాస్టర్స్. ఆత్మ స్నానం చేసినప్పుడే ఆత్మలో మనం మునిగి తేలుతాము. మరి దేహానికి శుద్ధి చేస్తున్నాం, దేహ స్నానం చేస్తున్నాం. మరి ఆత్మ స్నానం ఎలా? ఎలా అంటే మనం సాధనలో కూర్చున్నప్పుడు ఏ గంగ అయితే మనకు ప్రవేశిస్తుందో, గంగ అంటే ఏంది? ధ్యాన శక్తి. ఆ గంగా శక్తి, ఆ యొక్క విశ్వశక్తి, ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మన యొక్క బ్రహ్మరంధ్రం గుండా ధారగా మన లోపలికి ప్రవేశిస్తుందో అదే గంగ పాత్ర. మరి ఆ గంగా జలం, ఆ గంగా శక్తి, ఆ విశ్వగంగ మనలోకి ప్రవేశించినప్పుడే మన యొక్క నాడీ మండలం శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. మరి అందుకే గదా! శివుడు గంగని తన తలపైన ఎందుకు పెట్టుకున్నాడు? ఆ గంగ ఒక శక్తి ఆయన గూడాగా తీసుకుంటూ ఈ యొక్క లోకానికి అందిస్తూ ఉన్నాడు. మరి శివుడే కదా అనంత విశ్వానికి ఆది గురువు. మరి అలాంటి అనంత గురువు, ఆది గురువైనటువంటి ఆయనే గంగని తీసుకొని తన తలపైన నిక్షిప్తం చేసుకున్నప్పుడు మరి ఆ గంగా శక్తిని మనం తీసుకోవాలనా లేదా? మనం తీసుకోవాలంటే దానికి మనం చేయవలసిందల్లా ఒకటే ఒకటి సాధన, ధ్యాన సాధన. పత్రి సార్ చెప్పాడు. ఏం చెప్పాడు? ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి. కూర్చో, కూర్చో, కూర్చో. గంటలు, 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 గంటలు కూర్చో, కూర్చో, కూర్చో. మరి నేను ఇందాక చెప్పాను. ఎన్ని గంటలు సాధన చేసినామనేది కాదు. ఎంత మార్పు చెందామా? ఎంత మార్చుకున్నామా? అనేది ప్రధానంగా ముఖ్యమైన విషయం మాస్టర్స్. పత్రిజీ సారు చూడండి ఎక్కడైనా ఒక్క మాట ఎవ్వరి గురించైనా ఒక కంప్లెయింట్ చేసినటువంటి మాట ఎక్కడైనా చెప్పాడా? వెతికినా దొరకదు. మరి మనం ఎంత సాధన చేసినా గూడా ఇంకొకళ్ళ మీద కంప్లెయింట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంత సీనియర్స్ అయినా గూడా ఇంకొకళ్ళ మీద కంప్లెయింట్ చేస్తున్నాం. అంటే మనకి ఇంకా ఆ ఒక బుద్ధి వికాసం అనేది వికాసం చెందల. ఆ విచక్షణ అనేది మనం ఇంకా అనుగ్రహించుకోలేదు. కాబట్టి మన బుద్ధి వికాసాన్ని ఎప్పుడైతే వికాసవంతంగా మనము సిద్ధించుకుంటామో అప్పుడు ఇంకొకళ్ళని అనటం మానేస్తాం మాస్టర్స్. కాబట్టి ఇక్కడ నేను చెప్పేదేంటి అననంటే సాధన చెయ్యాలి. ఎంత సాధన చేసినా గూడాగా మనలో మార్పు చెందాలి. నేను ఇన్ని గంటలు సాధన చేసుకున్నాను అని చెప్పటం కాదు మాస్టర్స్. సాధన చేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత మనలో మార్పు జరగాలి. మార్పనేది స్వీయాగా మనకు మనమే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. మనం మార్చుకున్నప్పుడే మన కర్మ బంధాలనేది తగ్గిపోతూ ఉంటాయి మాస్టర్స్. ఏది ఉండదు. ఏ కర్మ మనల్ని అంటిపెట్టుకోదు. ఏ కర్మ మనలో ఉండదు. ప్రతి కర్మ కూడక ఎలా వెళ్తుందంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక మురికి పడితే ఎలాగైతే వాటర్ పోసి కొట్టేస్తే ఆ మురికి క్లీన్ అయిపోతుందో, ఆ గంగా ప్రవాహం వల్ల ధ్యానం అంటేనే గంగ. గంగా ప్రవాహం వల్ల మనలో ఉన్నటువంటి ఆ మురికి, ఆ వ్యర్థము మరి అలాంటి సరికానిదంతా గూడక అలా కొట్టేయబడుతుంది మాస్టర్స్. అందుకే గంగను దించుకోవాలి మనం. ఆ గంగా శక్తిని మనము అనుసంధానం అవ్వాలి. ఆ గంగను మనం ఎప్పుడైతే నిరంతరము శక్తిలో లీనమవుతామో, మనలో అనంతమైన దివ్య శక్తి అనేది ఉంటుంది మాస్టర్స్. మరి చూడండి ధ్యానం చేయనంత వరకు చాలామంది బ్యూటీ పార్లర్‌కి పోయేసి చక్కగా మేకప్‌లేయించుకుంటారు. పార్లర్ చేయించుకుంటారు. అదేమో నాకు కూడా తెలీదు గానీ, ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకి ఏ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అంత గంగ, అంత శక్తి ఒక దైవ శక్తి మనలోకి ప్రవేశించినప్పుడు మన స్కిన్ ఎలా ఉంటుంది? దైవీకంగా ఉంటుంది. ఎంతో గ్లోగా ఉంటుంది. ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అంత అందాన్ని, ఆనందాన్ని మన మనసుకిస్తుంది ఫస్ట్. మన మనసు ఎప్పుడైతే ఆనందంగా ఫీల్ అవుతదో అదే కదా మన యొక్క స్కిన్ గ్లోయింగ్ అనేది. సో, ఈ విధంగా మన ధ్యానంలో ఎన్ని అద్భుతాలండి. శారీరక ఆనందం, మానసిక ఆనందం, మరి ఆత్మానందం, పరమానందం, బ్రహ్మానందం. మరి ఈ ఆనందమంతా ఎప్పుడొస్తుంది? మనము నిత్యము, నిరంతరము ఆత్మ సాధనలో ఉంటే. మరి మనం ఇందాక అనుకున్నాం గదా! ఆత్మ స్నానం చెయ్యాలి అనని చెప్పేసి. ఆత్మ స్నానం చేసినప్పుడు ఆత్మ ఎంత అసలు ఒక దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది మాస్టర్స్. స్నానం చేస్తే మనకెంత ప్రశాంతతొస్తుంది. ఎంత హ్మ్, చాలా చాలా హ్యాపీనెస్‌గా అనిపిస్తుంది. సో, మనలో ఈ ఒక సాధన చేసే కొద్దీ, చేసే కొద్దీ, చేసే కొద్దీ ఏమవుతుందంటే, ఆత్మ గూడా అంత విరాజిల్లుతూ ఉంటుందనమాట. అంటే పరిధులు లేనటువంటి అపరిమితమైనటువంటి ఆ శక్తి అనేది
ఎక్కువగా విస్తరణ చెందుతూ ఉంటుందన్నమాట. అంతటి విస్తరణ చెందే కొద్దీ మన యొక్క జన్మరాహిత్యం అనేది వస్తుంది మాస్టర్స్. అంతే కదా! మరి ఆత్మ ప్రగతిలో ఆ యొక్క పరంపదలో ఉన్నప్పుడు మనలో కూడక ఏమనిపిస్తుందనంటే మనం ఇక్కడున్నా గూడక మన యొక్క చైతన్యం అనేది ఆ లెవెల్స్ అనేది ఎంతో దూరం వెళ్తూ ఉంటది. మన ఆరా గూడా ఎంతో దూరం వెళ్తూ ఉంటుంది. మన ఆరా ఎప్పుడైతే అలా విస్తరించుకుంటూ వెళ్తుంటుందో మనకి ఇంకా ముందు ముందు రావాల్సినటువంటి జన్మలు గూడక చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా ఎన్నో జన్మలు ఎత్తవలసినటువంటి జన్మలన్నీ గూడక ఒక్కొక్క జన్మ తగ్గించుకుంటూ వస్తది మాస్టర్స్. అందుకే కదా పత్రిజీ సార్ ఏమన్నాడు? జన్మ చరితార్థం చేసుకోవాలి. జన్మ రాహిత్యం పొందాలి. ఈ జన్మని మనము మోక్షప్రదంగా మోక్షాన్ని సిద్ధించుకోవాలి. మరి పరిపూర్ణమైనటువంటి ఆ ముక్తి, మోక్షం మనకి రావాలి అననంటే మనము చేయవలసిందల్లా సాధన, సమయము, దానికి తగినటువంటి సరి అయినటువంటి జ్ఞానం కావాలి మాస్టర్స్. జ్ఞానం లేకపోతే మనము ఎంత చేసుకున్నా గూడక మన మీద మనకి రీసెర్చ్ ఉండదు. మన మీద మనకి రీసెర్చ్ లేనంత వరకు మనము రోజు ఎలాగైతే వంట చేసుకుంటామో, అదే విధంగా మరి ఒక నలుగురితో కలిసి మాట్లాడుకుంటూ ఉంటామో, అలాగే ఉంటుంది మాస్టర్స్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టే ఉంటది గానీ, దానికి మన యొక్క జన్మ యొక్క కర్తవ్యం మనం తెలుసుకోలేం. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి అననంటే మనము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రణాళికలో గూడక మన వంతు పాత్ర మనం ఎంతవరకు చెయ్యగలుగుతున్నాము? ఏ విధంగా చేయగలుగుతున్నాము? మరి వెళ్ళిన చోట ఎక్కడా కూడాగా మనకన్నీ అనుకూలంగా ఉంటాయా మాస్టర్స్? ఏమీ ఉండవు. మరి అక్కడ మనం ఒదిగి ఉండాలి. అక్కడ ఎలా ఉన్నా గూడగా మనము ఆ సిట్యుయేషన్ బట్టి ప్రతిదీ గూడగా మనము ఆ సిట్యుయేషన్ బట్టి మనము అక్కడ ఏ విధంగా ఉండాలనే దాన్ని బట్టి మనము అక్కడ ఉండగలగాలి. అదే కదా మనకు నేర్పింది పత్రిజీ సారు. ఇక్కడికొచ్చావంటే నేల మీద పడుకోవాలి, నేల మీద కూర్చోవాలి. మరి నలుగురు తిన్న ప్లేట్‌లోనే తినాలి. మరి ఒకరు తిన్న ప్లేట్‌లో నేను తినను, కింద పడుకోను. మరి నాకు అన్ని సుఖాలు కావాలంటే పోయిన చోట కుదరదు. సో, ఇది మరి ఆధ్యాత్మిక ఆహ్, సెంటర్‌లకు వెళ్ళినప్పుడే ఇలా ఉండాలనా? మరి మిగతా టైం ఎక్కడికైనా మన బంధువుల ఇళ్ళకి పోయినా గూడా ఇక అలాగే ఉండాలి. అంటే మనము ఆధ్యాత్మిక సెంటర్‌కి పోయినప్పుడు మన గురువు చెప్పింది మనం ఫాలో అవుతున్నాం. తర్వాత మనం ఎవరి దగ్గరికైనా అంటే మన బంధుమిత్రుల దగ్గరికెళ్ళినప్పుడు గూడాక మనము అక్కడ ఏం చేస్తున్నా, నేనిది తినను, నేను ఈ టీ తాగను, నేను ఈ కాఫీ తాగను, నేను ఫిల్టర్ కాఫీయే తాగుతా, నేను ఏదో టీ తాగుతా. లేకపోతే నాకు 4 రకాల రుచులు ఉండాలి. ఒక కూరతో నేను తినను అనని చెప్పేసి ఇలా చెప్తారు మాస్టర్స్. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అలా నీ ఇంట్లో జరుగుతుంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగైనా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండొచ్చు. కానీ నువ్వు ఒక బంధువర్గానికెళ్ళినప్పుడు, బంధుమిత్రుల దగ్గరికెళ్ళినప్పుడు నీలో ఉన్న కోరికల్ని నువ్వు వెల్లడి చేయటం అనేది అది సరి అయినటువంటి న్యాయం కాదు, ధర్మం కాదు. ఎందుకంటే వాళ్ళు కలిగినోళ్ళు ఉండొచ్చు. చిన్న పూరిపాకలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు మాస్టర్స్. వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ఈ మళ్ళీ మంచం మీద కూర్చోనండి. నాకు బెడ్ కావాలనంటే, నాకు చైర్ కావాలంటే ఎక్కడ తెచ్చిస్తారండి? నిజంగా పత్రిజీ సార్ మనకు నేర్పింది ఏమిటి అనంటే, ఎలా ఉండాలో నేర్పించాడు. ఎలా ఉండకూడదో నేర్పించాడు. ఈ 2 నేర్పించాడాయన. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఈ 2 నేర్పించినందుకే నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే పత్రిజీ సార్ ఏమన్నాడు? ఈ ఒక కట్టాల దగ్గరికి వచ్చారు అనంటే, తిరిగి మళ్ళా మీరు మీ ఇంటికెళ్ళినప్పుడు మీ పక్క వాళ్ళు మిమ్మల్ని అడిగితే, కట్టాలకి వెళ్లి ఏం చేసొచ్చావు? ఏం పొంది వచ్చావు? అనని చెప్పేసి ఎవరైనా క్వెషన్ చేస్తే, నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటి? నేను కట్టాలకి వెళ్ళి కూర్చోవటం నేర్చుకున్నాను. ధ్యానంలో కూర్చోవటం నేర్చుకున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టటం నేర్చుకున్నాను. అనేని చెప్పేసేటటువంటి ఈ ఒక సందేశాన్ని మీరు తెలియజేయండి అని చెప్పాడు పత్రిజీ సార్. ఎవరు చెప్తారండి ఇలాంటి విషయాలు? ఏ గురువు చెప్తాడు? ప్రతి గురువు కూడా ఎలా ఉంటున్నారు చెప్పండి? వాళ్ళ యొక్క స్వలాభం కోసమే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఎలాంటి స్వలాభం లేకుండా ఈ ప్రపంచాన్ని తన చేతిలో, తన గుప్పిట్లో పెట్టుకొని ప్రతి ఒక్క మానవాళి జీవితంలో మౌలిక సిద్ధాంతాలని తెలియజేస్తూ మరి మనిషి మనిషిగా బతికాలంటే, మనిషి మానవునిగా ఉద్ధరింపబడాలి అంటే, మనిషి మహాత్ముడవ్వాలంటే మరి అంతటి కీర్తి, ఘనత చెందటానికి గల మరి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన మాత్రమే నేర్పించాడు, తెలియజేశాడు. మరి వడ్డించిన ఇస్త్రలాగా మన ముందు అందించాడు.
ఆయన చెప్పవలసినటువంటి సర్వజ్ఞానాన్ని అందించాడు, తెలియజేశాడు. మరి ఆయన ఎంత అవసరమో, ఎంత అందించాలో అంతా అందించాడు. ఇంక నే ఇంక మనం ఇది కావాలంటే ఇది ఎక్కడ దొరుకుతదా అనని క్వెషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చాడు పత్రిజీ సారు. ఇక వేరే చోటుకి వెళ్లి ఇంకొకటి చూసుకోవాలనే దానికి మనకి ఎలాంటి దారులు లేవు. ప్రతి దారి ఇక్కడే ఇచ్చాడు. ప్రతి సందేశానికి ఇక్కడే ఆన్సర్ ఇచ్చాడు. మరి నువ్వు తెలుసుకోవాల్సింది భగవద్గీత చెప్పాడు ఆయన. మరి అదే విధంగా ఆహ్, ఈ రామాయణం చెప్పాడు, సీతాయనం చెప్పాడు, యశోధరాయణం చెప్పాడు. మరి ఎంతో స్వాధ్యాయ వ్యవస్థని, జ్ఞానాన్ని ఆయన మనకు అందించాడు. మరి శాకాహారం యొక్క విశిష్టతని తెలియజేశాడు. మరి అదే విధంగా మౌనం ఉంటే వచ్చేది ఏమిటి అని చెప్పేసి ఆయనే మౌనంలో ఉండి మౌన సాధన గురించి చెప్పాడు. భద్రయ్య సార్ ఎప్పుడు గూడా అడిగిపోతే "మౌనంలో ఉండు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడేది నువ్వు? మౌనంగా ఉండలేవా?" అని అంటాడు. అరుస్తాడు మరి. ఎందుకు చెప్పండి? అంటే ఆ మౌనం అనేది మనకి ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది గాబట్టి, ఎంతో శక్తిని మనము తీసుకునేదానికి అది ఒక సమయము, అది ఒక సరి అయినటువంటి దిశ అన్నమాట మనకి. సో, ఈ విధంగా మరి పిరమిడ్ యొక్క వ్యవస్థ గురించి మనకెంత చక్కగా చెప్పారు. పిరమిడ్‌లో ధ్యానం చేస్తే, పిరమిడ్‌లో పడుకుంటే, పిరమిడ్‌లో కూర్చుంటే, పిరమిడ్‌లో మన వస్తువులను పెట్టుకుంటే, కూరగాయలను పెట్టుకుంటే, మరి పిరమిడ్ శక్తితో అనుసంధానమయ్యి ఆ యొక్క వస్తువులు కావచ్చు, మరి ఆ ఒక ఆహారం కావచ్చు, ఆ ఒక సమయం కావచ్చు, ఆ యొక్క సాధన కావచ్చు, ఆ శక్తి కావచ్చు, మరి ఆ నాలుగింతలు శక్తిని మనం పిరమిడ్ ద్వారానే పొందగలుగుతామనమాట. అంతటి ఘనత, కీర్తి మనకి అందించాడు భద్రయ్య సార్. ఈరోజు వేరే వేరే సంఘాలల్లో, సంస్థలల్లో ఒకటే ఉంటది సెంటర్. ఒకటే ఉంటది. వాళ్ళెక్కడో ఒక చోట నియమించుకుంటారు. అక్కడికి అందరిని పిలిపించుకుంటారు. కానీ మన పత్రిజీ సార్ ఏమన్నాడు, ప్రతి ఊరిలోనూ ఒక సంస్థను ఏర్పాటు జేశాడు. ప్రతి ఊరిలోనూ ఒక సెంటర్ ఏర్పాటు జేశాడు. మీరు ఈ సెంటర్‌లో పిరమిడ్ కట్టించుకొని ఈ ఊరంతా అక్కడ కలిసి సాధన చేయండని చెప్పేసి ప్రతి ఊరిలో పిరమిడ్ తీసుకొచ్చాడు గత కొన్ని రోజుల క్రితం. తర్వాత పత్రిజీ సారు ప్రతి ఇంట్లోనూ పిరమిడ్ రావాలనన్నాడు. తర్వాత ఇప్పుడు చూస్తే ఎన్ని ఇళ్లలో పిరమిడ్‌లున్నాయి. ప్రతి ఇంటిలోనూ పిరమిడ్ శక్తి ఉంటుందనమాట. మరి అదే విధంగా ప్రతి రూమ్‌లోనూ పిరమిడ్ అన్నాడు పత్రిజీ సారు. చూడండి ప్రతి సెంటర్ పిరమిడ్ అన్నాడు. ప్రతి ఇంటిలోనూ పిరమిడ్ అన్నాడు. ప్రతి రూమ్‌లోనూ పిరమిడ్ అన్నారు. మరి అన్నీ గూడా సాధ్యమైపోయాయి. ఆ మహానుభావుని యొక్క వాక్కు అంత శక్తితో మిళితమై ఉందన్నమాట. సో, ఆ విధంగా ఈరోజు బెడ్‌రూమ్‌లో ఒక పిరమిడు, హాల్‌లో పిరమిడు, వంట రూమ్‌లో పిరమిడు. మాకైతే ఇక్కడ చాలా మంది ఇళ్లల్లో అలాగే ఉన్నాయి మరి. మీకున్నాయో నాకు తెలీదు గానీ, మా పామూరులో అయితే ఉన్నాయి. సో, ఈ విధంగా పిరమిడ్ హౌసు, పిరమిడ్ రూమ్సు, పిరమిడ్‌తోనే జీవితము, జీవనము, విధానము అన్నీ ఏకమై, మమేకమై పిరమిడ్ జగత్తని పత్రిజీ సారు ఎలా చెప్పాడో పిరమిడ్ మయమైపోయిందనమాట. ఎనర్జీ అంతా పిరమిడ్ మయమైపోయింది. సో, విశ్వం నుండి ఆ పిరమిడ్ శక్తి మనకొస్తూ ఉంటే నిజంగా అసలు మాటలు రావు. ఏ పని చేస్తున్నా మౌనమే వస్తది. ఎందుకిప్పుడు మాట్లాడాలి? ఏం అవసరం ఉంది ఇప్పుడు మాట్లాడడానికి? ఇప్పుడు ఎలాంటి అవసరం లేనటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అవసరమైనప్పుడే మాట్లాడాలి. అవసరమైనప్పుడే మనం చేయవలసినటువంటి ధర్మ కార్యాలు, కార్యక్రమాలు చెయ్యాలి. ఇదంతా దైవికమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క శాకాహార ర్యాలీలు కావచ్చు, మరి పిరమిడ్ యొక్క కట్టడాలు కావచ్చు, మరి అదే విధంగా ధ్యానం చెప్పటం కావచ్చు, కరపత్రాలు పంచటం కావచ్చు, మరి స్లోగన్స్ నినాదం చేయటం కావచ్చు, ఇవన్నీ గూడగా దైవీకమైనటువంటి కార్యక్రమాలు మాస్టర్స్. మరి మీ యొక్క సరౌండింగ్‌లో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు గనక జరుగుతూ ఉంటే మీరు ఎక్కడ అశ్రద్ధ చెయ్యొద్దు. ఖచ్చితంగా పాల్గొనండి. ఎందుకంటే వాళ్ళ కోసం మనం చేయటం లేదు. ఎవరి కోసమో మనం చేయటం లేదు. ఎవరో పిలిస్తేనే నేను వెళ్ళాలని అనుకోకండి. ఎందుకంటే అది వాళ్ళ యొక్క సొంత విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు కార్యక్రమం నిర్వహించే వాళ్ళుంటారు. కార్యక్రమాన్ని చేపట్టే వాళ్ళుంటారు. కార్యక్రమాన్ని ముందుండి నడిపించే వాళ్ళుంటారు. కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక టీమ్ ఉంటది. ఒక వ్యవస్థ ఉంటది. ఒక నలుగురు మనుషులుంటారు. అన్నిటికి మనుషులుంటారు. కానీ వాళ్ళు ముందు నిలబడితేనే కదా మనం వెళ్ళగలిగేది. వాళ్ళే ముందు నిలబడకపోతే మనం ఎలా వెళ్ళగలుగుతాం చెప్పండి? కాబట్టి ఒక టీమ్ వర్క్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి సెంటర్‌లో ఈ టీమ్ వర్క్‌ను మనము ఆదరించాలి. వాళ్ళు నిలబడితేనే మనలాంటి వాళ్ళం వెళ్ళగలుగుతామనమాట. సో, అక్కడ వాళ్ళ కోసం మనం వెళ్ళటం లేదు మాస్టర్స్. వాళ్ళేదో పిలిస్తే నేను పోయాను. లేదా వాళ్ళు పిలవలేదు నేను పోను.
వాళ్ళు రమ్మనకుండా నేనెలా వెళ్ళాలి? ఇవన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే వెళ్ళేది వాళ్ళ కోసం గాదు, చేసేది వాళ్ళ కోసం గాదు, పాల్గొనేది వాళ్ళ కోసం కాదు. కేవలం నీ కోసం, నీ ఒక ఆత్మ యొక్క సంరక్షణ కోసం, నీ ఒక ఆత్మ ఎదుగుదల కోసం, నీ ఒక ఆత్మ యొక్క శక్తి కోసం, నీ ఒక ఆత్మలో అనంతమైన శక్తిని మేలుకొల్పటం కోసం, దాగి ఉన్నటువంటి ఆత్మను చైతన్యవంతం చేసుకోవటం కోసం, నువ్వు మౌనంలో ఉంటే శక్తిని అనుగ్రహించుకునేది నువ్వే. దానివల్ల వేరే వాళ్ళకి ఉపయోగం లేదు. అదేవిధంగా నువ్వు శాకాహార ర్యాలీలో పాల్గొన్నావు అనంటే, దాని ద్వారా నీ ఒక మూలాధార శక్తి అంటే నీ కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా మందికి తెలీదు మాస్టర్స్. శాకాహార ర్యాలీలలో పాల్గొంటే, నినాదం పలికితే ఏమొస్తది? ఎవరు వింటారు? ఎవరు దాన్ని చూస్తారు? ఎవరు దాన్ని పట్టించుకుంటారు? ఎవరు దీంట్లో మార్చుకుంటారు? అనేటటువంటి విషయాలు చాలా మందికుండొచ్చు. కానీ ఎవరు వింటారా? ఎవరు వినరా? అనేది కాదు. మన ధర్మంగా మనం చేయవలసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం దాంట్లో పాల్గొనాలి. శాకాహార ర్యాలీలో పాల్గొంటే మనకు నిజంగా కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. కుండలిని శక్తి యాక్టివేట్ అవ్వటం వల్ల మరి ఎన్నో ఆగిపోయినటువంటి సిద్ధులు, మరి అటువంటి ఎన్నో మనకి మన సెల్స్ ఒక డెవలప్‌మెంట్ ఉంటుంది మాస్టర్స్. అయితే ఇక్కడ స్లోగన్స్ ప్రధానంగా పలకాలి. పలకటం అంటే ఇప్పుడు నేను 10 మందిలో వెళ్తుంటే మాకు తెలిసిన వాళ్ళు పక్కనున్నారే, మనకు తెలిసిన వాళ్ళు చూస్తున్నారే, మనకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో అనేటటువంటి విషయం ఉండకూడదు మాస్టర్స్. ఎందుకంటే మనం చేసేదే 10 మంది కోసము. 10 మందిలో వెళ్ళాలి. 10 మంది కోసం వెళ్తున్నప్పుడు, 10 మంది చూస్తున్నప్పుడు నీకింక సిగ్గెందుకు? నువ్వు చేస్తున్న పనే 10 మంది కోసమైనప్పుడు 10 మందికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వెళ్ళాలి. ధైర్యంగా గొంతెత్తి, వెలుగెత్తి సాటాలి మన యొక్క నినాదం అనేది. శాకాహార జగత్తుకి జై అని గట్టిగా నువ్వెప్పుడైతే పలుకుతావో, మన యొక్క ఈ ఒక్క స్వరం ఏదైతే ఉందో, ఈ వాక్ ఏదైతే ఉందో, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నలుమూలల ఆ యొక్క విశ్వ చైతన్యంతో ఏకమవ్వాలి. విశ్వ చైతన్యంతో ఏకమైనప్పుడే అప్పుడే మనకి మన గురువులు కావచ్చు, అసలు మాస్టర్స్ కావచ్చు, వాళ్ళు స్పందించి ఆనందంతో పులకరించిపోతారు. అర్రే! ఇంత దూరం వినిపిస్తుందా వీళ్ళ యొక్క గొంతు, ఈళ్ళెంత కష్టపడుతున్నారని చెప్పేసి నిజంగా అసలు మాస్టర్స్ ఒక అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది మాస్టర్స్. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, మేము సాధన చేస్తామంటే మనకి ఇంకా రిజల్ట్ కనిపించలేదంటారు. రిజల్ట్ కనపడకపోవడానికి కారణం ఏంటి? నిన్ను నువ్వు చెక్ జేసుకో. నీ లోపం ఎక్కడుందో చెక్ జేసుకో. లోపాన్ని నువ్వెప్పుడైతే తెలుసుకుంటావో, ఇంక లోపానికి అక్కడ సమయం లేదు. లోపమనేదే లేదు ఇంకా. ఉన్నదంతా గూడాక ఆధ్యాత్మికతే ఉంటుందనమాట. సో, ఈ విధంగా నువ్వు శాకాహార ర్యాలీలో వెళ్ళావంటే నీ గొంతు వినపడాలి. పెద్దగా అరవాలి. ఏదో నోట్లో గొనుక్కున్నామా, నలుగురిలో నారాయణ అన్నామా అంటే, నలుగురిలో నారాయణ అయిపోతావే గానీ, నారాయణుడు న నరుడు నారాయణుడు అవ్వాలనంటే, మనము చేస్తున్నటువంటి పని అలా ఉండాలనమాట. అంతటి నారాయణుడు అవ్వాలంటే, నువ్వు నరుడుగా గొనుక్కోగూడదు. నారాయణుడుగా వెలుగెత్తి నీ గొంతు వినపడాలనమాట. అందుకే పత్రిజీ సార్ అన్నాడు గదా! నరుడే నారాయణుడవ్వాలి అనన్నాడు. ఈ నరుడు నారాయణ అవ్వాలి అననంటే, నారాయణుడు ఏం చేస్తే నారాయణుడు అయ్యాడో అంతటి సాధన మనము చేసుకోవాలి. అంతటి దైవీకమైనటువంటి గుణాలని మనము మేలుకొలుపుకోవాలి. అందుకే గుణాతీతుడివిగా అర్జున అని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడనమాట. అదే ఉద్ధరించుకోమని చెప్తాడు. ఎవరిని వారు ఉద్ధరించుకోమని పత్రిజీ సార్ చెప్పాడు. మరి మనకి భగవద్గీతలో గూడాక అదే చెప్పారు. ఏం చెప్పారు? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానవ సాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అంటే నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినప్పుడు అర్జునుడికి అర్థం కాలేదు మాస్టర్స్. అర్జునుడికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన అప్పటికి ధ్యానంలో లేడు కాబట్టి ఆయన ద్వారా ధ్యానాన్ని, జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఈ యొక్క మానవ ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి, ఈ భూ ప్రపంచానికి అందించాడు. అందుకే హిందూ ధర్మ శాస్త్ర గ్రంథం అని చెప్పేసి మనకి గతంలో చెప్పారు. గతంలో హిందూ ధర్మ శాస్త్ర గ్రంథము అది భగవద్గీత అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నటువంటి గురువులేంటి అనంటే భగవద్గీత అనేది హిందూ ధర్మ శాస్త్ర గ్రంథం కాదు. ఈ జగత్తుకే ఈ ఒక భగవద్గీత. భగవంతుడు అంటే ప్రతి ఒక్కరు భగవంతుళ్ళే కదా! పత్రిజీ సార్ ఏమన్నాడు?
ప్రతి మనిషి భగవంతుడే. నీలోనే దేవుడున్నాడు. నీలోనే దేవుడున్నాడు. అంటే ఇది కులానికి సంబంధించింది కాదు. మతానికి సంబంధించింది కాదు. కానీ అన్ని మతాల సారాంశమే, అన్ని ఆహ్, వ్యవస్థలకి సంబంధించినటువంటి గ్రంథమే మన యొక్క భగవద్గీత గ్రంథం. అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాయము కూడాగా దాంట్లో ఉన్నటువంటి ఆ జ్ఞానం యొక్క సారాంశము మరి ఎంతో అద్భుత గ్రంథం అది. అద్భుతమైనటువంటి జ్ఞానం. నేను చదువుకోకపోయినా గూడక నాకు కొంత చదవటము నేను నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నానంటే, మా హస్బెండ్ ద్వారా నేను నేర్చుకున్నాను. ఈరోజు భగవద్గీత నేను అవ్వలీలగా చదవగలుగుతాను. వాస్తవంగా మరి డిగ్రీలు చదివిన వాళ్ళు కానీ, బీటెక్కులు చదివిన వాళ్ళు గానీ, ఎంటెక్కులు చదివిన వాళ్ళు గానీ, మరి పీహెచ్‌డీలు చేసినటువంటి వాళ్ళు గానీ, భగవద్గీత శ్లోకం చదవాలంటే కష్టతరంగా ఉంటుంది. అది అందరూ చదవలేరు. కానీ మరి నేను ఈజీగా చదవగలుగుతాను. ఆ ఒత్తులు గావచ్చు, ఆ పొర్లులు కావచ్చు, మరి ఆ యొక్క సంస్కృతానికి సంబంధించినటువంటిది గదా! భగవద్గీత శ్లోకాలన్నీ గూడా సంస్కృతం నుంచే తెలుగుకి దాన్ని అనుసంధానం చేసి, ట్రాన్స్‌లేట్ చేసి రాస్తారన్నమాట. సో, నేను ఈరోజు ఒక్కొక్క శ్లోకము దాని యొక్క సారాంశాన్ని పూర్తిగా నేర్చుకొని ఎంతోమందికి నేను చెప్తూ ఉంటానన్నమాట. అంటే భగవద్గీత అనేది భగవంతుడి గీత. అంటే భగవంతుడంటే ఎవరు? నువ్వే భగవంతుడివి. ఈ భగవంతుడు ఒక గీత అనేది మన యొక్క రాతను మారుస్తుంది. మన రాతను మార్చడమే ఆ గీత. గీత ఉన్న చోట జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది. అందుకే ఆయనంటాడు ఒకాయన భగవద్గీత ఒక ఫౌండర్ అంటాడు, "ప్రతి ఇంట భగవద్గీత ఉండాలి. ప్రతి ఇన్ ప్రతి ఇంట భగవద్గీత ఎక్కడైతే వినపడుతుందో వారి గీత మార్చబడుతుంది" అనని చెప్పేసి ఆయన చెప్తారనమాట. అంటే గీత మన రాతను మారుస్తుంది మాస్టర్స్. మరి మనం రాసుకున్న ఆ గీతలు ఏంటి చెప్పండి? మనకున్నటువంటి అర్షడ్ వర్గాలు కామాలు, కోరికలు ఇవన్నీ గూడాగా మన యొక్క అర్షడ్ వర్గాలనేటియి మనకి మన యొక్క డిజైన్ కావచ్చు, మన యొక్క మార్గానికి కావచ్చు, మన ఎంపికలో కావచ్చు అన్నిటికి గూడా అడ్డుపడుతూ ఉంటాయి. ఏ విధంగా అడ్డుపడతాయి చెప్పండి? ఇప్పుడు దానం చేయాలి. దానం చేయాలంటే అర్షడ్ వర్గాలలో లోభం అనేది ఉంది. ఈ లోభము అనేది పిసినారి బుద్ధి అన్నమాట. పిసినారితనం అననంటారు. ఆ పిసినారి యెస్ మేడం టైమ్ అయిందంట. సో, అయితే ఈ ఈ యొక్క లోపాన్ని జయించాలి. ఈ లోపాన్ని తొలగించుకోవాలి. ఈ లోపాన్ని మనం తొలగించుకున్నప్పుడే మనలో దాన గుణం అనేది ప్రజ్వలిస్తుంది. అప్పుడు మనము ఈజీగా ఎవరడిగినా, ఏదడిగినా మన ఇంటి వద్దకొచ్చి అడిగినా, లేపోతే ఇంకొక విధంగా అడిగినా, ఎక్కడికొచ్చి అడిగినా గూడక వెంటనే ఇలా ఇస్తాం మాస్టర్స్. అది నా స్వీయ అనుభవం నేను చెప్తున్నాను. మరి నేను ధ్యానాలకి రాకముందు నేనంత ధర్మం చేసేదాన్ని కాదు. ధ్యానాలకొచ్చినాను కదా! నాకు తెలియకుండానే వచ్చేసింది. ఇంటికొచ్చిన ఎవ్వరికైనా ఇంటి ముందుకొచ్చి మాత అంటే చాలు, దేహి అంటే చాలు, అమ్మ అంటే చాలు. అది ఏదన్నా కానీ వస్త్రం కావచ్చు, అన్నం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇలా ఇచ్చేదే వచ్చింది. లేదు అనే మాట నా నోట రానే రాదసలకి. సో, ఆ విధంగా మన యొక్క అర్షడ్ వర్గాలను జయించినప్పుడే మనము మన యొక్క జీవితంలో పొందవలసినయన్నీ పొందుతాము. మనకు రావాల్సినయన్నీ వస్తాయి. మన యొక్క జీవితం అనేది ఆనందదాయకంగా ఎంతో అద్వితీయంగా, అనంతంగా, ఆనందంగా ఉంటుంది మాస్టర్స్. ధ్యానమే భోగము, భోగమే వైభోగము. ధ్యాన దివ్య జీవితమే పరిపూర్ణమైనటువంటి జీవితం. సో, థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. సో, నాకింతటి అవకాశం ఇచ్చినటువంటి సరిత మేడంకి నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.